హలో, వెల్కమ్ టు మదర్ డైరీ ఫార్మ్. ఈ రైతు అయితే మన దగ్గర సెకండ్ టైం బర్రెలు తీసుకోవడానికి వచ్చారు. ఫస్ట్ టైం ఎన్ని బర్రెలు తీసుకోపోయారు? ముందుగా మీ పేరు అయితే చెప్పండి. నా పేరు లక్ష్మణ్ అండి, వరంగల్ నుంచి వచ్చాను. ఫస్ట్ టైం 2 తీసుకెళ్లాను. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే పాలిస్తుండే, అందుకే మళ్ళీ సెకండ్ టైం తీసుకోవడానికి వచ్చాను. నిన్న ఎప్పుడు వచ్చారు మీరు? నిన్న ఈవినింగ్ నైట్ 10 అయింది. మార్నింగ్ పాలు చూసుకున్నారు? మార్నింగ్ పాలు చూశాను, వీళ్ళు చూడలే కానీ వేరే వారు చూశాను. ఓకే ఓకే. వీళ్ళంతా వేసి ముందే తీసేసి ఇప్పుడైతే 2 బర్రెలు మీరు సెలెక్ట్ చేసి 2 బర్రెలు తీసుకున్నాము. ఓకే. సో ముందుగా తీసుకోపోయిన బర్రెలకి మీరు ఏం ఫీడింగ్? సేమ్ మీరు చెప్పిన దాని ప్రకారమే 5 కిలోల జొన్న కుట్టి అండ్ 2 కిలోల మన పత్తి చెక్క, 1.5 కిలోన్నర మన మన కంది ఇది, అండ్ 1/2 కిలోనేమో మన గోధుమ ఇది. మార్నింగ్ కూడా అదే వాడుతున్నారు? మార్నింగ్ ఈవినింగ్ అదే వాడుతున్నాం. అండ్ క్లియర్ గా మీరు చెప్పిన తీస్తున్నాయి, అందుకనే నమ్మకంగా మళ్ళీ వచ్చాం. ఏమైనా గ్రీన్ పౌడర్ వాడుతున్నారు? గ్రీన్ మన ఇదంటే కాల్షియం పౌడర్ ఒకటి పెడుతుంటాం ఇది, అండ్ మిల్లర్ మిక్చర్ ఉంది కదా, అదొక 20 ml 20 గ్రామ్స్ అది ఇస్తుంటాం. కరెక్ట్ గా అంటే మనం ఇక్కడ 7 చూపించింది, మనం 6 ఇస్తున్నాయి అక్కడ. ఓకే, 6 ఇస్తున్నాయి. సరే, మనం కొత్తగా స్టార్ట్ చేసినాం. ఎన్ని నెలలు అవుతుంది? మేము ఫస్ట్ ఏంటంటే నార్మల్ మా ఊరు బర్రె తీసుకొచ్చున్నాం. ఒక 2 నెలలు దాన్ని ఇది చేసినాం, నాకు ఒక నమ్మకం వచ్చింది. తర్వాత ఇక్కడ నుంచి ఒక 2 బర్రెలు తీసుకెళ్ళినాం. ఇప్పుడు 3 ఉన్నాయి, ఇప్పుడు 2 తీసుకెళ్తున్నా. 5 అవుతాయి. మా దగ్గర నుంచి ఎన్ని నెలలు అయింది తీసుకుపోయేది? 3 months అవుతాను. 3 months అయితే 2.5 months. పాలైతే అదే సమానం కంటిన్యూ అవుతుంది. ఇదొక వచ్చింది లేదు బర్రె? అది ఇప్పుడు చూడాలి. 3 months అన్నారు, నేను మధ్యలో అంటే చూడాలి ఇప్పుడు ఇది వస్తుంది అనుకో. 3 months అన్నారు. అవునవును, ఈ లోపల చేపించేయండి. 3 months లోపు చేపించేస్తే మనకి ఇది అన్నారు. 3 months లోపు చేపిస్తాను. యాక్చువల్ గా అంటే నిజం చెప్పాలి అంటే ఫీడింగ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్. బర్రెలు అయితే బ్రీడ్ తీసుకుపోతారు, అక్కడ ఫీడింగ్ మీద దగ్గరనే తేడా చేస్తేనే పాలకు తేడా వచ్చేది. అవునవును, లేకుంటే రాదు. అందుకని మనకు సరే, నాకు ఐడియా లేదు, మీరు చెప్పిళ్ళు అదే విధంగా ఫాలో అవుతున్నా. చూద్దాం అని చెప్పేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఫాలో అవడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పాలు ఎక్కడ ఇస్తున్నారు? పాలు మాకు మార్నింగ్ ఒక 13 లీటర్లు అవుతుంది. అది లోకల్ పోతుంది, అక్కడే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకెళ్తారు. ఈవినింగ్ మాత్రం ఒక దగ్గర మిల్క్ పాయింట్ ఉంది ఒకటి, 72 రూపీస్ పోసేస్తారు. మార్నింగ్ ఎట్లా పోస్తున్నారు? 90 రూపాయలు. 90. సో ఎట్లా ఏమైనా ప్రాఫిట్ సైడ్ కనిపిస్తున్నాయి? అంటే నేను అనుకున్నది ఒక 2 years వరకు ప్రాఫిట్స్ ఏం చూడదలుచుకోలేదు. మీరు సొంతంగా మీరు పని చేసుకుంటారా? పని మంచి ఉన్నారు? మేము స్టార్టింగ్ ఇప్పటి వరకు అంటే ఒక 15 రోజుల వరకు సొంతంగా చేసుకున్నాం. 15 days అవుతుంది. ఒక బీహార్ వర్కర్ ని పెట్టాం. బీహార్ వర్కర్ ని పెట్టి చేపిస్తాను. 15,000 ఇస్తాను. ప్రస్తుతానికి అది లాసే కావచ్చు, కానీ ఒక 10 బర్రెలు పెరిగిన తర్వాత డబ్బులు ఆయన చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఇప్పుడు తీసుకెళ్తున్నా, ఇప్పటి నుంచి కొద్దిగా స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. ఇంకొక నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఇంకో 2 బర్రెలు తీసుకుంటా. దాని తర్వాత నుంచి ప్రాఫిట్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఇప్పుడు బీహార్ మంచి లేకుంటే కూడా మీరు పిండవచ్చు, నేర్చుకున్నారు మొత్తం? 100%. నేను పిండుతా, మా వైఫ్ పిండుతుంది, మా అమ్మ పిండుతుంది. అందరు మా ఇంట్లో అందరు నమ్మకంగా చేస్తా అంటేనే స్టార్ట్ చేసినాం. ఓకే ఓకే. మా అంటే ఇప్పటివరకు మేమే చేసినాం. 15 రోజులు అవుతుంది ఆయన వచ్చాను. 15 రోజులు అయింది. సో ఎట్లా అనిపిస్తుంది ఈ రంగంలో? నాకు ఇది ఇప్పుడు కాదు, నేను 10 సంవత్సరాల కింద బ్యాకే నేను యాక్చువల్ ఆలోచించినది. కాకపోతే నా డబ్బులతో నేను స్టార్ట్ చేద్దాం అని చెప్పి సాగిన. ప్రస్తుతానికి అదే నేను కొద్దిగా గమనించిన డబ్బులతోని స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకంటే అప్పు చేసి స్టార్ట్ చేయడం అనేది నాకు అంత అనిపించలే. జాబ్ కూడా చేసుకుంటారు లేకుంటే? నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో బ్రాంచ్ మేనేజర్. వెరీ గుడ్. బ్రాంచ్ మేనేజర్. నేను డే టైం వర్క్ చేసుకుంటే మీ బర్రె పిండాను అది